ఆకలి వల్ల నిద్ర కూడా పట్టడం లేదు. విచిత్రమైన మనిషి. ఒట్టి టీతో ఎవరికైనా కడుపు నిండుతుందా? ఈయన కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే ఏదో ఒక రోజు ఆకలి మర్చిపోతాను నేను. మీరు రాత్రిళ్ళు భోజనం సరిగ్గా చేయడం లేదా? ఈ బిస్కెట్లు మీరు తినడం నేను రెండోసారి చూస్తున్నాను. ఏమైంది తనకి? గంగ ఈ ఇంటికి వచ్చినప్పటినుంచి కూడా రాత్రుళ్ళు అసలు భోజనమే చేయడం లేదు శివబాబు. నీకోసం ఎదురు చూస్తూ ప్రతి రాత్రి ఆకలితో పడుకుంటోంది. ఎందుకంటే వచ్చిన మొదటి రోజే ఎవరో తనకి చెప్పారంట, ఈ ఇంట్లో భర్త భోజనం చేయనంత వరకు కూడా భార్య భోజనం చేయకూడదు అని. ఇదెక్కడ ఆచారం అండి? భోజనం చేయాలంటే కూడా మరొకరి ఇష్ట ప్రకారమే చేయాలా? ఆయమ్మ, మీరు ఒక పని చేయండి. వెళ్ళి తనకి నచ్చ చెప్పండి, సరైన సమయానికి భోజనం చెయ్యాలి అని. తను ఈ నియమాలు పాటించాల్సిన అవసరం అసలు కొంచెం కూడా లేదు. నేను చెప్తే వినిపించుకోదు శివా. తనంటుంది, తినాలంటే నా హక్కు సాధించుకున్నాక తింటాను, నాకెవరిదయా అవసరం లేదంది. బాగుంది. ఇదెవరు తెచ్చారు? ఖచ్చితంగా నాన్నే తీసుకొచ్చుంటారు. చాలా రోజులుగా చెప్తున్నా నాకు ఒక స్కేట్ బోర్డ్ కావాలని, అందుకే నా కోసం తీసుకొచ్చారు. ఎంత మంచివారు మా నాన్న. అమ్మా రాధికా, పిన్ని ఇలా చూడు, నాన్న నా కోసం తీసుకొచ్చారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,